నోటికొచ్చినట్టు వాగితే జస్ట్ చెయ్యి మెల్లి తిప్పి వదిలేశాను. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చివాగుడు వాగితే మీ చెయ్యి విరిచేసి జైపూర్ పెట్టుడు చేయి పెట్టిస్తాను. జాగ్రత్త. వస్తే లక్ష్మి, నన్నే టచ్ చేసావు. నిన్ను వదల్నే. నీ వెనుకున్న విహార్ని నిన్ను కలిపి పాతాళంలోకి తొక్కి పారేస్తాను. లక్ష్మమ్మ, ఏంటి పండు? నీకు విషయం చెప్పాలమ్మా. నువ్వు విహారబాబు ఊరిలో వచ్చినప్పటి నుంచి విహారబాబు సరిగా భోజనమే చేయట్లేదమ్మా. మరి నాకు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా పండు. చెప్దామని అనుకున్నానమ్మా, కుదరలేదు. విహారీ గారు ఆయన రూమ్లోనే ఉన్నారు కదా? అవునమ్మా, ఆయన రూమ్లోనే ఉన్నారమ్మా. ఆ, విహారీ గారికి నేను భోజనం పెడతానులే. విహారీ గారు రూమ్లో లేరేంటి? ఓహో, వాష్రూమ్లో ఉన్నారా? ఏంటిది? ఇది నీకు సంబంధించింది కాదులే కనకం. విహారీ గారు, మీరు ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా భోజనం చేయలేదంట. మీకోసం భోజనం తీసుకొచ్చాను, ముందు భోంచేయండి. నాకు ఆకలిగా లేదు కనకం. ఎందుకు ఆకలిగా లేదు విహారీ గారు? 2 రోజుల నుంచి సరిగ్గా భోజనం చేయకపోతే ఆకలి ఎందుకు ఉండదు చెప్పండి? విహారీ గారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. మీరేదో చాలా టెన్షన్గా ఉంటున్నారు, ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం చెప్పట్లేదు. మీకు నా దగ్గర కూడా దాచే రహస్యం ఏముంది విహారీ గారు? నేనేమీ దాచట్లేదు. నేను నీకు ప్రతి విషయం చెప్తాను. దయచేసి నన్ను ఇంతకు మించి ఒత్తిడి చేయొద్దు. సరే విహారీ గారు, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ముందు అన్నం తినండి. వద్దు కనకం, నిజంగా నాకు ఆకలిగా లేదు. లేదు, మీరు తినాల్సింది. కూర్చోండి. లక్ష్మి, కూర్చోండి, నేను మీకు తినిపిస్తాను. దయచేసి 2 ముద్దలు తినండి. ఇప్పుడు వెళ్ళి భావన నిలదీస్తే నా ముందు ఇంకా ఓపెన్ అయిపోతాడు. వీళ్ళని ఇలా చూడలేకపోతున్నాను. కానీ వీళ్ళని ఇలా వదలకూడదు. టైం వచ్చినప్పుడు దీని పని చెప్తాను.
ఏం చేస్తున్నావే? పిచ్చి పట్టిందా నీకు? అవును, నాకు పిచ్చే పట్టింది, పిచ్చే పట్టింది. ఎందుకే ఇలా చేస్తున్నావు? ఏమైంది? ఆ లక్ష్మిని చంపుతాను అంటే నువ్వే ఆపావు. ఇక్కడ జరిగే ఘోరాలు చూస్తుంటే దాన్ని చంపేసి నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదనిపిస్తోంది. అది బావ దగ్గర ఉన్నప్పుడల్లా నాకొచ్చే కోపానికి దాన్ని అసలు ఏమీ చేయలేక పిచ్చి పట్టినట్టు ఇలా ప్రవర్తిస్తున్నాను. అసలు ఏంటమ్మా నా జీవితం? నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ నాకు నా జీవితంలో ఏం జరుగుతుందో, అసలు నాకు నా భవిష్యత్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. అలా మాట్లాడుతున్నావేంటే? మరి ఏంటమ్మా, బావ ఇంకా నన్ను ఇష్టపడతాడన్న నమ్మకమే చచ్చిపోయింది. బావ పక్కన నా స్థానం కనుమరుగవుతుంది. ఈ ఇంట్లో నేను కోడల్లా లేక అన్నమగురాల్లా అని నా పైన నాకే అనుమానంగా ఉందమ్మా. ఎందుకంటే బావ ఇష్టపడుతుంది ఆ లక్ష్మిని, బావ ప్రేమిస్తుంది కూడా ఆ లక్ష్మినే. ఆఖరికి బావ మొదట తాళి కట్టింది కూడా ఆ లక్ష్మికే. ఇంకా బావ మనసులో నెల్లేను. రేపో మాపో బావ పక్కన కూడా లక్ష్మినే వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? నీ మెళ్ళో ఆ విహారిగాడు తాళి కట్టాడు. నువ్వు వాడి భార్యవి. తాళి కట్టాడమ్మా, కానీ బావ 3 ముళ్ళు వేయలేదు.